ఒక ఆర్మీ పర్సన్ వైఫ్ గా చెప్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో పహల్గం సమీపంలో లోయలో ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్ లో వచ్చి ఎంత విధ్వంసం సృష్టించారో చూశారు కదా. కొత్తగా పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళిన సరదాగా టూర్ ప్లాన్ చేసుకుని వెళ్ళిన వారు వాళ్ళందరినీ పిల్లల్ని భార్యల్ని వదిలేసి తన భర్తల్ని చంపేశారు. నిజంగా అసలు ఇది తలుచుకుంటేనే చాలా బాధ ఏడుపు వస్తుంది. అసలు అలాంటి సిచ్యువేషన్ లో తన భర్తల్ని చూసి ఎంత ఆవేదన చెందుతున్నారు కదా. ప్రతి సిచ్యువేషన్ లో ఉగ్రవాదులని ఎదిరిస్తూ ఆర్మీ పర్సన్లు తన ప్రాణాలని రోజుకొక్కరైనా సరే కోల్పోతారు. ఒకటి ఆలోచించండి, ప్రస్తుతం ఇది పబ్లిక్ లో అటాక్ జరిగింది కాబట్టి అందరి వరకు చేరింది. ఈ ఆవేదన అనేది ప్రతి ఒక్క ఆర్మీ కుటుంబం ఒక్కసారైనా ఫేస్ చేసే ఉంటుంది. నిజంగా వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు ఎంత ఆవేదన ఉంటుందో అది మాకే తెలుసు. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా డ్యూటీలో పనిపడి అదర్ స్టేట్ కి ఎక్కడికైనా డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు వచ్చే వరకు మాకు నిద్రే పట్టదు. ఇది ఎవరికి చెప్పినా అర్థం కాదు. ఏంటక్క నువ్వు పదే పదే ఆర్మీ ఆర్మీ అంటావు అని చెప్పి కొందరు కామెంట్ చేస్తున్నారు ఈ మధ్య. మా లైఫే అది కదా, వేరే ఏం ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. మా బాధలు మీకు చెప్పుకోవడం కూడా తప్పేనా? ఏమోలేండి, ఎవరి బాధ వాళ్ళకే పెద్దది కదా. ఈడైతే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసా. అవును, మీరేమంటారు?